కప్పు వంకాయ ముక్కలు, అదే కప్పుతోనే కప్పు టొమాటో ముక్కలు అండ్ అందులోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చీలు అండ్ తర్వాత కారం చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అల్లంని బాగా సన్నగా తరిగి వేసుకున్నాను. అండ్ అలాగే కందిపప్పు క్వాంటిటీ వచ్చేసి ఒక అరకప్పు తీసుకున్నాను నేను. మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చిక్కగా కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను కొంచెం లూజ్గా చేస్తున్నాను. ఇలా కందిపప్పు కడిగి వేసుకొని ఒక 5-6 కప్పుల దాకా నీళ్లు వేసేసి కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇందులోనే పులుపుకు సరిపడా ఉప్పు, ఇలా పులుపుకు సరిపడా కల్లుప్పు వేసేసుకొని అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా వంట నూనె కూడా వేసుకుంటున్నాను. నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకొని 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కందిపప్పు తొందరగా ఉడకదు కాబట్టి 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పప్పును బట్టి మీరు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి పప్పు ముద్దతోనే మెదుపుకోవాలి. లేదంటే మిక్సీ పట్టుకున్నారంటే టెక్స్చర్ పోతుంది, టేస్ట్ పోతుంది. పప్పు ముద్దతో బాగా దగ్గర పడేంత వరకు అంటే బాగా మెత్తగా మెదుపుకొని ఫైనల్గా పోపు వేసేసుకున్నారంటే పోపులో వెల్లుల్లిపాయ రేఖలు అనేవి బాగా ఎక్కువ ఉండాలి, ఒక గుప్పెడన్నీ ఉండాలి. ఇలా పోపు వేసేసుకుంటే ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పటిలాగా కాకుండా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, ఈవెన్ టిఫిన్లో కూడా అండి, దోశ, ఇడ్లీ, పడ్డు, రోటీసు ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా పప్పు అయితే చేశాను. ఎలాగుందో కామెంట్ చేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లేదంటే ఇంతకు ముందే మీరు ఇలా ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటే కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. నేనైతే ఇలాగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.